హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ టుడే మార్నింగ్ టు ఈవినింగ్ హెడ్లైన్స్. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు జ్ఞాపిక అందజేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పురపాలక సంస్థల అభివృద్ధికి కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టబోయే అభివృద్ధి పనులకు 55,652 కోట్ల ఆర్థిక సహాయం చేయాలన్నారు. మరి 55,652 కోట్లు ఆర్థిక సహాయం చేయాలన్నట. మరి ఇది ఒక అంచనా వేసినట్టుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ అభివృద్ధికి ఇంత అమౌంట్ అవసరం పడుతుందని చెప్పి ఆ అంచనా ప్రకారము ఇంత ఫండింగ్ అడగడం జరిగింది. ఈ కేంద్ర మంత్రి అయిన కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన మనోహర్ లాల్ ఖట్టర్కు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ యొక్క విన్నపాన్ని మీరు అర్థం చేసుకొని మాకు ఆ నిధులు మంజూరు చేయాలని చెప్పి మేము కూడా మా సంస్థ నుంచి కేంద్ర మంత్రి గారిని సవినయంగా వేడుకుంటున్నాం. శుక్రవారం హైదరాబాద్లోని ఒక హోటల్లో పిఎంఏవై పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖలపై సంబంధిత ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, సిఎస్ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 65% పట్టణ ప్రాంతమేనన్నారు. రాష్ట్రంలో 65% పట్టణ ప్రాంతమే. తెలంగాణను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో కనెక్టివిటీ, ఈస్ట్ వెస్ట్ కారిడార్, రీజనల్ రింగ్ రోడ్, గ్రీన్ ఫీల్డ్, రేడియల్ రోడ్లు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరస్సుల పునరుజ్జీవం, నీటి ఎద్దడి నివారణ, భూభారత్ చట్టం, మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2050, బిల్డౌన్ టౌన్షిప్, గ్రోత్ సెంటర్లు, ఫ్యూచర్ సిటీ తదితర ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. ఇక చూస్తే 20 లక్షల ఇల్లు మంజూరు చేయండి. ఏదో చూద్దాం. 20 లక్షల ఇల్లు మంజూరు చేయండి కూడా అడిగారు కేంద్ర మంత్రి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. దేశ పట్టణ జనాభాలో 8% తెలంగాణలో ఉన్నారని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో చేరిన తొలి రాష్ట్రమైన తెలంగాణ ఇళ్ల నిర్మాణానికి సమగ్ర సమాచారం ప్రణాళికతో సిద్ధంగా ఉన్నందున 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉందని, అందుకే మెట్రో ఫేజ్ 2 కింద 6 కారిడార్లు గుర్తించామని, వీటిలో 5కి డిపిఆర్లు పూర్తయ్యాయని, వీటి నిర్మాణానికి 24,269 కోట్లు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం కింద చేపట్టిన నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి గారు విన్నవించారు. వాస్తవంగా చూస్తే మన హైదరాబాద్లో మెట్రో స్టేషన్ వేసినప్పటికీ కూడా, మెట్రో ట్రైన్ నడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ట్రాఫిక్ సమస్యను మనం ఎదుర్కొంటూనే ఉంటున్నాం. ఇంకా ముందు తరాలలో కూడా ఇంకా ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఎదురైతే బహుశా దాన్ని గుర్తించి మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారు అంచనా వేసి 24,269 కోట్లు అందించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరిండు. కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి. కావున కేంద్ర ప్రభుత్వం వారికి కూడా మా హెచ్ఆర్పిడబ్ల్యూఓ సంస్థ తరఫున మేము కూడా మా యొక్క విన్నపాన్ని తెలియపరుస్తున్నాం. ఈ ఫండ్స్ అందించాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యం కింద చేపట్టిన నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి విన్నవించారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి చేయూత ఇవ్వాలన్నారు. ఈ నదిలోకి మురుగునీరు చేరకుండా ఇరువైపులా కలిసి 110 కిలోమీటర్ల పొడవున కాలువలు, అంతే 110 కిలోమీటర్ల పొడవున కాలువలు
బాక్స్ డ్రైన్లు ఎస్టీపీల నిర్మాణానికి 10,000 కోట్లు ఇవ్వాలని నివేదించారు. హైదరాబాద్తో పాటు సమీపంలోని 27 పట్టణ స్థానిక సంస్థల్లో సమగ్ర మురుగునీటి నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందుకు 17,212 కోట్లు ఖర్చవుతుందని, అమృత్ 2.0 లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా దీన్ని గుర్తించి నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించారు. వరంగల్ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం 4,170 కోట్లు ఆర్థిక సాయం చేయాలని, రాష్ట్రంలో అమలవుతున్న అమృత్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్ స్మార్ట్ సిటీ మిషన్ తదితర కేంద్ర పథకాల ప్రగతిని రేవంత్ రెడ్డి వివరించారు. వీటికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. గిరిజన రైతులకు నిరంతరం సాగునీరు అందించేందుకు పిఎం కుసుమ్ పథకం కింద 1,00,000 సౌర పంపులు కేటాయించాలని, విద్యుత్ సరఫరా బలోపేతానికి 488 కోట్లు అంచనా వ్యయంతో 9 ప్రాజెక్టు నివేదికలు కేంద్రానికి సమర్పించామని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్ధరణ పథకం కింద తెలంగాణ డిస్కంలను చేర్చాలని, రాష్ట్ర విద్యుత్ సంస్థకు విద్యుత్ ఫైనాన్స్, గ్రామీణ నిధీకరణ కార్పొరేషన్లు ఇచ్చిన రుణాలకు వడ్డీ రేట్లు తగ్గించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఇక చూస్తే ఇన్ని రకాలుగా సీఎం గారు వినతి పత్రంలో విజ్ఞప్తి చేయడం జరిగింది. వాస్తవంగా ఇవన్నీ మన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు. కాకపోతే కేంద్రం స్పందించి మనకు ఫండింగ్ని అందిస్తే మన రాష్ట్ర అభివృద్ధికి సాధ్యమవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారిని హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరఫున ఈ నిధులను మంజూరు చేయవలసిందిగా మేము కూడా విన్నవించుకుంటున్నాం. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ స్వచ్ఛ భారత్ కింద ఈ మురుగునీరు వలన ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో, హైదరాబాద్లో మొత్తం చాలా కలుషితమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ఆ నీటి వలన ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో ఇక చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోదు. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టిరు. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం వారు ఈ నిధులను మంజూరు చేయాలని చెప్పి మా సంస్థ తరఫున మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ హైడ్రా అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే. జూబ్లీ హిల్స్ లో నిర్వహిస్తున్న మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ కు జిహెచ్ఎంసీ జెడక్ తక్కువ ఎత్తులో స్టిల్టులు, సెట్ బ్యాక్ నిబంధనలు బేఖాతారు. గతంలోనే ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక. తాజాగా దీనిపై జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు. ఏం ఆదేశాలు ఇచ్చిండో చూద్దాం. ఇక రాజధాని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో నెట్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉల్లంఘనలు ఉన్నాయని, వాటిని తొలగించాలని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు ఇచ్చిన అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను వెంటనే తొలగించండి అని, తొలగించేంత వరకు నిర్మాణ పనులు నిలుపుదల చేయండి, లేని పక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంపై గతంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సమగ్ర విచారణ జరిపి అడ్డగోలుగా అనుమతులు జారీ చేశారని ప్రభుత్వానికి నివేదించింది. పలువురు అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. జిహెచ్ఎంసీ కమిషనర్ తాజా ఆదేశాల ప్రకారం మొత్తం G+12 అంతస్తుల భవనం కూల్చివేయాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు చెప్పడం కాదు, ఖచ్చితంగా కూల్చేయాల్సిందే. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ హైడ్రాని స్టార్ట్ అయితే చేసిర్రు. జనం మంచికో చెడుకో అనే ఆలోచన ఉన్నా సరే, ఇదైతే చదువుకున్న జ్ఞానవంతులకు అయితే ఇది మంచికే తెలుస్తుంది. వాస్తవంగా ఈ హైడ్రా కొత్తగా వచ్చిందేం కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్న విషయమే. కానీ దీన్ని ఏ ప్రభుత్వం కూడా దీన్ని పటిష్టంగా వెలుగులోకి తీసుకురాలేకపోయింది. మీరు గుండె ధైర్యం చేసి ఈ యొక్క హైడ్రాని వెలుగులోకి తీసుకొచ్చి ఈ విధమైన అక్రమ కట్టడాలు కట్టిన వారి గుండెల్లో గుబులు లేపుకుంటూ మీరు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా సంస్థ తరఫున మేము మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే దీనికి బాధ్యతలు వహిస్తున్న రంగన్న సార్ గారికి కూడా హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక చూద్దాం.
పెట్టుబడులపై చర్చకు సిద్ధమా? ఎవరంటారు ఈ మాట? మహేష్ కుమార్ గౌడ్. ఎవరైనా మన తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. 10 ఏళ్ల భారత రాష్ట్రీయ సమితి ప్రభుత్వ హయాంలో ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు వచ్చిన పెట్టుబడులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భారతీయ రాష్ట్ర సమితి నేతలకు సవాల్ చేశారు. ఈ విషయంపై సీఎం తాను చర్చకు వస్తానని, భారతీయ రాష్ట్ర సమితి నుంచి కేసీఆర్, కేటీఆర్ ఇంకెవరైనా చర్చకు వస్తారా అని ప్రశ్నించారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, షాట్స్ చైర్మన్ శివసేన రెడ్డి, మైనార్టీ విద్యా సంస్థల వైస్ చైర్మన్ ఫకీం కురేషి తదితరులతో కలిసి ఆయన శుక్రవారం గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. దావోస్ పర్యటనలో 1,78,950 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని విజయవంతంగా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అధికారుల బృందానికి శుభాకాంక్షలు. మా సంస్థ కూడా శుభాకాంక్షలు. RRR మెట్రో విస్తరణ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, సిల్స్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి పెట్టుబడిదారులు నమ్మకాన్ని పెంచాయి. 2014లో అధికారంలోకి వచ్చిన భారతీయ రాష్ట్ర సమితి సర్కార్ మొదటి 5 నెలల్లో పైసా పెట్టుబడులు తీసుకురాలేదు. 2020లో 500 కోట్లు, 2022లో 4,250 కోట్లు, 2023లో 21,000 కోట్లు. మొత్తంగా భారతీయ రాష్ట్ర సమితి హయాంలో వచ్చిన పెట్టుబడులు 25,750 కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024లో 40,232 కోట్లు, 2025లో 1,78,950 కోట్లు. మొత్తంగా 2,19,182 కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చాం. ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2025 విజన్ నినాదం రాష్ట్రానికి గేమ్ చేంజర్ గా మారింది. కొత్త ఒప్పందాలతో 50,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు తెచ్చినందుకు అభినందించాల్సింది పోయి భారతీయ రాష్ట్ర సమితి ప్రజలు మర్చిపోతారనే భయంతో భారతీయ రాష్ట్ర సమితిని ప్రజలు మర్చిపోతారనే భయంతో ఆ పార్టీ నేతలు పనిలేని విమర్శలు చేస్తున్నారు. మెగా కంపెనీ దావోస్ లాంటి ప్రపంచ వేదికపై ఒప్పందం చేసుకుంటే తప్పేంటి అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. స్పోర్ట్స్ పాలసీ స్టడీ టూర్ కోసం ఆస్ట్రేలియా వెళ్లిన తాను, అధికారుల బృందం అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీని చూశామని, క్రీడా పాలసీని అధ్యయనం చేశామన్నారు. ఆ దేశ ప్రతినిధి బృందం త్వరలోనే తెలంగాణకు వస్తుందన్నారు. వాస్తవం మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు చేసిన వ్యాఖ్యలు చాలా కరెక్ట్ అయిన వ్యాఖ్యలు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతిపక్షాలు కానీ, ప్రభుత్వ అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ప్రజల యొక్క క్షేమం గురించి ఆలోచించాలి. విమర్శలను కురిపించడం అనేది గొప్పతనం కాదు. మాట్లాడిన ప్రతి మాటకు ద్వంద్వార్థాలు అనేది తీయొచ్చు. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు కూడా ఈ పెట్టుబడిని ఈ విధంగా తీసుకొచ్చినందుకు సంతోషించి వాళ్ళు కూడా అభినందనలు తెలిపితే అది చాలా బాగుందని చెప్పి అనిపిస్తుంది వాస్తవంగా. కానీ ఇలాంటి సమన్వయము ఈ రాజకీయంలో ప్రతిపక్షాలకు, అధికారంలో పార్టీ ఉన్న వాళ్ళకి ఇలాంటి సమన్వయం ఉండి టోటల్గా ప్రజలనే దృష్టిలో ఉంచుకొని ప్రజల కొరకే మాట్లాడితే బాగుంటుంది అని, విమర్శ చేసినా కూడా ప్రజల కొరకే చేస్తే బాగుంటుందని చెప్పి మేము మా సంస్థ తరపున మేము సవినయంగా కోరుకుంటున్నాం. అన్నదిగా భావించొద్దు. ఇక చూసుకోండి. మందకృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాల కూల్చివేత. అరే అన్న కూడా అక్రమ కట్టడాలు కట్టిండా? నాకు తెలిసి అన్న అలాంటి పనులు చేయడం. చూద్దాం. మీరు హన్మకొండ హంటర్ రోడ్ సర్వే నెంబర్ 125 కేలోని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు చెందిన అక్రమ కట్టడాలను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు శుక్రవారం కూల్చివేశారు. హంటర్ రోడ్డులో తమకు చెందిన 400 గజాలను మందకృష్ణ మాదిగతో పాటు జ్యోతి ఇద్దయలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని 2 ఏళ్ల క్రితం అధికారులకు నంబూరి చార్మతి ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన ఉన్నతాధికారులు అక్రమణ నిజమేనని తేల్చి కట్టడాలను కూల్చివేయాలని 2022 సెప్టెంబర్లో ఆదేశాలు ఇచ్చారు. 2 ఏళ్లు దాటినా కూల్చివేయలేదని చార్మతి జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించగా జనవరి 24 లోపు నిర్మాణాలను నేలమట్టం చేయాలని ఆదేశించింది. ఎన్హెచ్ఆర్సీ ఉత్తర్వులను రద్దు చేయాలని మందకృష్ణ మాదిగ హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. దీంతో మున్సిపల్ సిబ్బంది కట్టడాలను కూల్చివేశారు. చూసిరండి, హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏ విధంగా పనిచేస్తుందో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం. దయచేసి ప్రజలందరూ ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది మన దేశంలో ఉపయోగించుకోవడంలో ప్రజలు చాలా వెనుకంజలో ఉన్నారు.
దయచేసి మీకు ఎక్కడ అన్యాయం జరిగినా, మీకు అన్యాయం చేసిన వ్యక్తి పోలీస్ అయినా పొలిటీషియన్ అయినా ఎవరైనా సరే మీరు మానవ హక్కుల కమిషన్ను నేరుగా మీరు సంప్రదించవచ్చు. దాని ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రజలంతా ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ను యూజ్ చేసుకోవాలి. ఇక చూద్దాం కోడికత్తి కేసు అంట. కోడికత్తి కేసులో ఎన్ఐఏ కోర్టుకు శ్రీను, మరి జగన్ వెళ్ళారా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తి దాడి కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టుకు నిందితులు జనపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంగా వైఎస్ జగన్ మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కోడికత్తి దాడి కేసులో విశాఖ ఎన్ఐఏ కోర్టుకు సంబంధించిన జనపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే విచారణ సందర్భంగా వైఎస్ జగన్ మాత్రం కోర్టుకు హాజరు కాలేదు. దీనిపై దళిత సంఘం నేత బూసి వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో జగన్ ఎందుకు కోర్టుకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు. దళిత వ్యక్తిని వేధించాలనే ఉద్దేశంతోనే జగన్ ఇలా చేస్తున్నారని బూసి ఆరోపించారు. లేదంటే శ్రీనికి ఎక్స్పార్టీ డిగ్రీ జడ్జిమెంట్ ఇవ్వాలని న్యాయవాది సలీం కోరారు. కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని అన్నారు. దాడి ఘటనలో కుట్రకోణం లేదని ఎన్ఐఏ ఎప్పుడో చెప్పిందని వెల్లడించారు. నిందితుడు ఇప్పటికే షరతులతో కూడిన బెయిల్పై ఉన్నారని, అతనిని వాయిదాలపై తిప్పకుండా జగన్ కోర్టుకు రావాలని విజ్ఞప్తి చేశారు. జగన్ గారు, మీరు ఈ విషయంలో స్పందించి ఈ కేసు విషయాన్ని ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని చెప్పి మీరు కోర్టును ధిక్కరణ చేయకుండా దయచేసి న్యాయస్థానం మీద మీరు ఇలాంటి న్యాయస్థానాన్ని ధిక్కరణ చేయకుండా న్యాయస్థానానికి హాజరయ్యి ఈ కేసు విషయంలో జడ్జిమెంట్ వచ్చే వరకు కోర్టు వారికి సహకరిస్తే బాగుంటుందని చెప్పి మేము మా హెచ్ఆర్పిడబ్ల్యూఎస్ సంస్థ తరఫున మీకు తెలియపరుస్తున్నాం. ఈరోజు చూద్దాం. సంక్షేమ పథకాల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయి. లబ్ధిదారుల వెరిఫికేషన్ కోసం గ్రామ సభలు నిర్వహించాం. ఇచ్చిన హామీ మేరకు రేపటి నుంచి పథకాలు ప్రారంభం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండలానికి ఒక గ్రామం యూనిట్గా తీసుకున్నాం. అర్హత కలిగిన ప్రతి వ్యక్తికి పథకాలు అందిస్తాం. మార్చి వరకు ప్రక్రియ పూర్తి చేస్తాం. బట్టి విక్రమార్క, మీరు ఏమో ఫాస్ట్గా ఆజ్ఞలు మాత్రం ఇస్తున్నారు, హామీలు మాత్రం అవి మాత్రం నెరవేర్చడంలో ఫెయిల్ అవుతున్నారు. దయచేసి ఇకనైనా హామీలు ఇవ్వడంలో కొంచెం క్షుణ్ణంగా ఆలోచించి హామీలు ఇచ్చిన టైంకి నెరవేరిస్తే బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం. కేసీఆర్ సోదరి చీటి సకలమ్మ గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు ఓదార్చిన కేటీఆర్, హరీష్ రావు, కవిత. కేసీఆర్కు నాలాగానే చాలామంది అక్కజలు ఉన్నారు. అందులో ఈరోజు వాళ్ళ సిస్టర్ ఒక ఆమె చనిపోయిందంట. పాపం ఇది వాళ్ళ కుటుంబానికి తీరని లోటు అని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో అదనపు జడ్జిల ప్రమాణ స్వీకారం. ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ సుజయ్ పాల్, ప్రమాణ స్వీకారం చేసిన నందికొండ నరసింహరావు, రేణుకా యార, తిరుమల దేవి, మధుసూదన్ రావు. తెలంగాణలో అరుదైన కేసుగా మీర్పేట మాధవి మర్డర్ కేసు. ఆధారాలు లేని మర్డర్ కేసులను స్టడీ చేస్తున్న పోలీసులు. దేశంలో ఈ తరహాలో జరిగిన మర్డర్ కేసులు పరిశీలన. వేరే రాష్ట్రాల్లో ఇలాంటి మర్డర్ కేసులను దర్యాప్తు చేసిన టీం సాయం తీసుకుంటున్న పోలీసులు. ప్రైవేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లను సంప్రదించిన పోలీసులు. వాళ్ళ తిప్పలాలు పడతానే వాళ్ళు ఇక ఎట్టకలకి నేత పడతారే వదలరు. ఏపీలో దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై మంత్రి క్లారిటీ. ఏపీలో అర్హులైన దివ్యాంగులు పెన్షన్లను తొలగించబోమని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి తెలిపారు. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే దివ్యాంగులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు.
వైసీపీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని, అర్హులందరికీ పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి నెల దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచంలో ఉన్న వారికి 15,000 పెన్షన్ అందజేస్తున్న విషయం తెలిసిందే. యథావిధిగా ఉంటుంది. కాకపోతే ఏమైనా దొంగ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఏమైనా చేసేదేమని చెప్పేసి వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ విషయంలో నిజంగా అర్హులైన వాళ్ళు ఎవరు కూడా భయపడొద్దు. మీరు ధైర్యంగా ఉండండి. మేము కూడా మా సంస్థ తరఫున చెప్తున్నాం. ఏలూరు జిల్లాలో అగ్ని ప్రమాదం, 6 తీవ్ర గాయాలు. ఎంపీ సభ్యత్వానికి నేడు విజయసాయిరెడ్డి రాజీనామా. ఆల్రెడీ రాజీనామా కూడా అయిపోయింది, చేసిండు. వచ్చే నెల 2వ వారం నుంచి అమరావతి పనులు వేగవంతం. నేడు బీజేపీలో చేరనున్న కరీంనగర్ మేయర్ సునీల్ రావు మంచి పని చేసిండు. మధ్యప్రదేశ్లో 17 పట్టణాల్లో మద్యం దుకాణాల నిషేధం. ఆర్థిక ఆరోగ్య డేటాలో తెలంగాణ 8, ఏపీకి 17వ స్థానం. ఆర్థిక ఆరోగ్య డేటాలో తెలంగాణ 8వ స్థానం, ఏపీ 10వ స్థానం. హైదరాబాద్ ప్రయాణకు స్పైస్ జెట్ విమానం. అమెరికాలో అక్రమ వలసదారులపై చర్యలు. 538 మంది అరెస్ట్. ట్రంప్ ఇరగదీస్తున్నట్టుంది ఇక్కడ. ఐసీసీ టెస్ట్ జట్టులో బుమ్రా, జడేజా, జైస్వాల్ కు చోటు. మార్చి 15 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. టైం టేబుల్లో స్వల్ప మార్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సబ్జెక్టుల వారీగా పబ్లిక్ పరీక్షల తేదీలను విద్యాశాఖ వెల్లడించింది. ఆయా తేదీలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. ఫిజికల్ సైన్స్, బయాలజీ సైన్స్ పేపర్లకు మాత్రం ఒక్కరోజు ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పరీక్షలు జరుగుతాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్ష యథావిధిగా కొనసాగుతాయి. షెడ్యూల్ ప్రకారం మార్చి 17వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. 10th 2024 పబ్లిక్ పరీక్షలు పూర్తి షెడ్యూల్. మార్చి 15, 2025 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్ష. మార్చి 19, 2025 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష. మార్చి 21 ఇంగ్లీష్ పరీక్ష. మార్చి 22 మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1. మార్చి 24 మ్యాథమెటిక్స్ పరీక్ష. మార్చి 26 సైన్స్ పరీక్ష. మార్చి 28 బయాలజికల్ సైన్స్ పరీక్ష. మార్చి 29 వొకేషనల్ కోర్సు. మార్చి 31 లేదా ఏప్రిల్ 1 సోషల్ స్టడీస్ పరీక్ష. మార్చి 31వ తేదీన రంజాన్ సెలవు దినంగా ప్రభుత్వ క్యాలెండర్లో ఉంది. నిలవంక మార్చి 31వ తేదీన కనిపిస్తే అదే రోజు రంజాన్ ఉంటుంది. ఒకవేళ ఆ రోజున పండుగ వస్తే ఏప్రిల్ 1న స్థానిక శాస్త్ర పరీక్షలు ఇస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఓకే, 10th క్లాస్ విద్యార్థులు మీరు చాలా కష్టపడండి. ఇక మీకు పరీక్ష ఆసన్నమైనవి. ఇది మీకు చాలా టాస్క్ ఈ సందర్భం అనేది. మేము కూడా సందర్భాలను ఫేస్ చేసుకొని వచ్చినాం. చదువు మీద కేంద్రీకరించి మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం. నకిలీ ఐఏఎస్ అమృతరేఖ అరెస్ట్. ట్రైనీ ఐఏఎస్ అధికారిని అంటూ మోసాలు. విశాఖలోని పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు గుర్తింపు. ఇక పట్టుకొచ్చిన ఆల్రెడీ లోపల వేసినానే. ఫాస్ట్గా ఉన్నారు పోలీసులు, ఏమైనా మొదలరు. ఇక ఐఏఎస్ అని చెప్పుకుందట, నకిలీ కథ ఇట్లా ఉంది. తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు. తెలంగాణ హైకోర్టు సినిమా టికెట్ల ధరల పెంపు. ప్రత్యేక షోల అనుమతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ. సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ఇచ్చిన అనుమతులను రద్దు చేసినట్లు కోర్టుకు తెలిపిన ప్రభుత్వం న్యాయవాది. అర్ధరాత్రి 1:30 గంటల నుంచి ఉదయం 8:40 మధ్య సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ఎలాంటి షోలకు అనుమతి వద్దన్న హైకోర్టు. తదుపరి విచారణ వచ్చే నెల 21వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు. ఓకే, మీరు ఎంత కొట్టుకున్నా ఇక ఇది పర్మిషన్ రాదు మీకు. ఇక రావద్దని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. మీడియా స్టిక్కర్తో కారులో గంజాయి రవాణా, 3 అరెస్ట్. చూసిన తెలుగులో ముందు మీడియా స్టిక్కర్ అంట. మీడియా స్టిక్కర్ తప్పు కదా. అట్లా మీడియాని ఆ విధంగా చేయడం. మీడియాని మొదలదలు పోయి నీ వార్తలు రాని చెప్తారు అందరూ కలిసి. కారులో అక్రమంగా తరలిస్తున్న 205 కేజీల గంజాయి స్వాధీనం. నర్సీపట్నంలో పట్టుకున్న పోలీసులు. 3 నిందితులు అరెస్టు. ఈ వెనకాల ఎంతమంది ఇక లాగితే కానీ తెలుస్తుంది. రేపు నుండి వస్తాయి న్యూస్ అన్ని మొత్తం. గోదావరి పుష్కరాలకు డేట్ ఫిక్స్. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయం. పుష్కరాలు 12 నెలలకు ఒకసారి వస్తాయి ఇవి. శ్రీకాకుళం జిల్లా పోలీస్ నూతన వెబ్సైట్ ఆవిష్కరణ. బాగా వినండి. పోలీస్ నుంచి కానీ
కొన్ని వ్యవస్థల నుంచి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు మనం దాన్ని ఎక్కువ దృష్టిని కేంద్రీకరించాలి. ఇవి కీలకమైన సమాచారం అయి ఉంటాయి కాబట్టి వినండి. పోలీసు సమాచారం ఇది. ఒక క్లిక్తో జిల్లా పోలీస్ సమాచారం, ప్రజలకు మరింత చేరువగా జిల్లా పోలీస్ సేవలు. మరి ఏ విధంగా సేవలు ఉంటాయో చూద్దాం. జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్. శ్రీకాకుళం జిల్లా పోలీస్ నూతన వెబ్సైట్. ఈ వెబ్సైట్ ఏంటంటే sriKakulamPolice.ap.gov.in. ఈ వెబ్ను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ఆవిష్కరించారు. మరి ఈ వెబ్లో ఏముంది, ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, బాగా వినండి ప్రజలారా. ఒక క్లిక్తోనే జిల్లా పోలీస్ శాఖ యొక్క పూర్తి సమాచారం మరియు ప్రజలకు జిల్లా పోలీస్ సేవలు మరింత చేరువ అవుతాయని ప్రజలు ఈ వెబ్సైట్ ద్వారా సులువుగా తెలుసుకోవడానికి అవకాశం ఉందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ వెబ్సైట్ రూపకల్పన ఏ విధంగా చూద్దాం. జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ స్వీయ పర్యవేక్షణ సలహాలు సూచనలు మార్గనిర్దేశంతో శ్రీకాకుళం జిల్లా హెచ్చెర్ల మండలం శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ విద్యార్థి, కంచిలి మండలం కేసరపడ గ్రామానికి చెందిన కోరికాన నవీన్ తన ప్రతిభ సామర్థ్యాన్ని ఉపయోగించి ఈ వెబ్సైట్ ను రూపకల్పన చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ రూపకల్పనలో నవీన్కు శ్రీకాకుళం ఎన్ఐసి సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ కిరణ్, పోలీస్ ఐటీ కోర్ సిఐ శ్రీనివాస్, ఏఎస్ఐ రమేష్ సహాయ సహకారాలతో పూర్తి స్థాయిలో ఈ వెబ్సైట్ డిజైన్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ డిజైన్ చేసినందుకు గాను ప్రతిభకు గాను ప్రశంస వచ్చింది. నాకు ఏమొచ్చింది? జిల్లా పోలీస్ శాఖ యొక్క పూర్తి సమాచారాన్ని సేవలను నూతన వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి నవీన్ శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసలు ఇచ్చారు. జిల్లా పోలీస్ శాఖ యొక్క పూర్తి స్థాయి సమాచారాన్ని అతి కొద్ది కాలంలోనే అందుబాటులో తీసుకొచ్చేంతగా ఈ వెబ్సైట్ ను మరింత అభివృద్ధి చేయాలని నవీన్ యొక్క ప్రతిభను జిల్లా ఎస్పీ కొనియాడారు. ఈ పోలీస్ వెబ్సైట్ ద్వారా ప్రజలు జిల్లా పోలీస్ యంత్రాంగం యొక్క ప్రాథమిక సమాచారం, వివరాలు, పోలీస్ స్టేషన్లు, పోలీస్ అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు, అత్యవసర సమయంలో ఉపయోగపడే ఫోన్ నెంబర్లు, ఇతర పోలీస్ సేవలు, పోలీస్ స్టేషన్ భౌగోళిక మ్యాప్ తెలుసుకోవడానికి వీలు పడుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. అదేవిధంగా ప్రతి రోజు ఇతర పోలీసు అధికారులు వారి పరిధిలో ప్రజల కొరకు నిర్వహిస్తున్న సంకల్పం పేరిట గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, నివారణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు, వాహనాల తనిఖీలు, ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, గుడ్ వర్క్స్, పోలీస్ రిక్రూట్మెంట్, ఇతర జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా జరిగే ప్రతి కార్యకలాపాలు వీక్షించేందుకు, సమాచారం తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. కావున జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ వెబ్సైట్ ని అనుసరించి పోలీస్ యంత్రాంగం అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ గారు తెలిపారు. ఈ నూతన వెబ్సైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ కేవి రమణ, డిసిఆర్పి సిఐ శ్రీనివాసరావు, ఐటీ కోర్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ కోటేశ్వరరావు, ఏఎస్ఐ రమేష్ ఇతర సిబ్బంది ఉన్నారు. చూడండి, మంచి ప్రోగ్రామ్ ఎస్పీ గారు. మా హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వెబ్సైట్కు రూపొందించిన మన నవీన్ అనే స్టూడెంట్ కూడా హెచ్ఆర్పిడబ్ల్యూ సంస్థ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ నెల 29న శ్రీహరికోటలో 100వ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29న సాయంత్రం 6:23 నావిక్ 2 ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. సుమారు 2500 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని BSLV-F-15 రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. శ్రీహరికోట కేంద్రం నుంచి నిర్మించిన తర్వాత 100వ ప్రయోగం ఇది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.